ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే శ్రీ సద్గురుదేవులు అంటే అచ్యుత పదాన్ని పొందింపజేసేటువంటి పరమాత్మ స్వరూపులైన శ్రీ గురువుల కొరకు ఎల్లవేళలా కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే నాకు కూడా అటువంటి పరమ కైవల్య స్థానాన్ని అనుగ్రహిస్తారు కదా, అందుకోసరము అని ఎప్పుడు కూడా ఆ యొక్క పరతత్వము నుండి జారనటువంటి వాడు సత్యుడు, నిత్యుడు, శాశ్వతుడు అయిన కేవలము జ్ఞానానంద స్వరూపమునందే ఉన్నటువంటి సర్వమునందు కూడా అంతర్యామి స్వరూపంలో ఉన్నటువంటి ఏ విష్ణు స్వరూపుడైతే ఉన్నాడో ఆయన అజ్ఞానము అనేటువంటి అంధకారానికి సూర్యుని వంటి వాడే అయినవాడు శిష్యులను తత్వమార్గమునందు ప్రవేశపెట్టడం కోసం సమర్థుడైనటువంటి వాడు, కరుణామృత జలది అయినవాడు అయిన శ్రీ గురుదేవుని కొరకు నేను ఎల్లవేళలా కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను. శిష్యులు ఎల్లవేళలా కూడా సర్వకాలముల యందు సంసారము అనేటువంటి సముద్రాన్ని దాటడం కోసం వంతెన వంటి వారు. అంటే కేవలము దేహభ్రాంతి వలనే ఈ సంసారము అనేటువంటిది తయారవుతుంది. కాబట్టి అంటే ఇది పోనీ దేని ద్వారా పోతుంది? ఊరూరు తిరిగితే పోతుందా, లేకపోతే ఈ యొక్క అభ్యాస యోగాల వల్ల పోతుందా, లేకపోతే ఏ విధంగా పోతుంది అంటే ఆశ్రమాలను సేవిస్తే పోతుందా, నేల పవలిస్తే పోతుందా అంటే అది జ్ఞాన మార్గం వల్ల మాత్రమే పోతుంది. అంతేకాని ఇక్కడ మౌన భాషలు అనేటువంటిది మౌనంతో ఉన్న మౌనము, వాంగ్మౌనము, కాష్టమౌనము అనేటువంటి ఈ మౌనాలతో ఉన్నటువంటి వానికి కూడా ఈ యొక్క చ్యుతి సర్వవ్యాపకమునందు సంలీనమై ఉండేటువంటి స్థితి చెందడానికి సమీపానికి వెళ్ళి కూడా మళ్ళీ జారి పడేటువంటి వారు. అంటే జ్ఞానము అనేటువంటిది మళ్ళీ కూడా నశింపజేసుకొని ఎలాగూ అంటే ఇప్పుడు ఒక నిచ్చెన ఉన్నది అంటే ఆ నిచ్చెన మొట్టమొదటి మెట్టు మీద ఎక్కినప్పుడు పడితే పర్వాలా, కొంచెం దెబ్బ తగులుతుంది. ఎందుకు? అది భౌతిక సంబంధమైనది. ఆధ్యాత్మిక మార్గము అంటే తనదైనటువంటి స్వస్థానం చేరడం కోసం ఒక్కొక్క సోపానము, ఒక్కొక్క మెట్టును అధిగమించి చిట్ట చివరి మెట్టుకు వెళ్ళిన తర్వాత పడిపోతే, అక్కడి నుండి పడిపోతే వాడు జ్ఞానపాతము అనేది జరిగిపోతుంది. ఏ స్థితిలో పడిపోతాడు అంటే పూర్తి అజ్ఞాన స్థితిలోనే పడిపోతాడు. అలా పడిపోయినటువంటి మహనీయులు, మహర్షులు అనేటువంటి వారు వాళ్ళ యొక్క కాలానుగమనాన్ని బట్టి వారు మళ్ళీ కూడా తెలివి తెచ్చుకొని జాగృతమై మళ్ళీ ఆధ్యాత్మికమైనటువంటి ఈ మార్గంలో ప్రవేశించి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమైనటువంటి తాపత్రయాలను నశింపజేసుకొని దృశ్యమాన సంబంధమైనటువంటి ఈ యొక్క కోరికలను కూడా నశింపజేసుకొని ఈ వచ్చిపోయేటువంటి దేహస్థితులను కూడా నశింపజేసుకొని ఉన్నటువంటి వారు ఏ విధంగా అంటే మౌన భాషలరయమది వికారములంచు తెలిసి పరము జాడ తెలియలేక మాటలాడకెప్పుడు మౌనంబుచే నాలి ముచ్చువలెను దిరుగ ముక్తుడగునే. అసలు ముక్తత్వము అనేటువంటిది మౌన భాషలు అంటే మౌనంతో ఉండడం. అంటే మౌనము అంటే వాంగ్మౌనము, కేవలము వాని యొక్క మనసు అంటే నోరు మాత్రమే మాట్లాడకుండా ఉంటే వాడి మనసు పనిచేయడం లేదా? వాడి మనసు మాట్లాడుతోంది కదా. మనసు అనేక రకాలైనటువంటి ఆలోచనలు, సంకల్ప వికల్పాదులు, చింతనలు చేయడమే కదా మాట్లాడడం అంటే. మనసుకు వచ్చిన భాష సంకల్ప వికల్పించడం, అది బయటకు వ్యక్తమైతే నోటి ద్వారా మాట రావడం. ఇక్కడ నోటి మాట మాత్రమే కట్టివేసుకుని అట్లా ఏ విధంగా మది వికారములంచు తెలిసి
వాడు కేవలము మౌన భాష అంటే మౌనంగా ఉండడం, నోటి నుండి ఎటువంటి శబ్దము కూడా బయటికి రాకుండా ఉండడం, మనసులో ఉండేటువంటి వికారాలు, సంకల్పాలు, వికల్పాలు, మార్పులు, చేర్పులు అనేక రకాలైనటువంటి ధోరణి గమనించి, అంటే ఆ మనసుని పరమాత్మ దేవుని అంటి ఉండకపోతే అది చేసేటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి ఊహల్లో అది చిందులు నాట్యాలు చేస్తూ ఉంటుంది. అటువంటి భంగిమలన్నీ కూడా వాటిని గురించి తెలుసుకొని వాటిని కట్టివేసి పరమాత్మను అంటి ఉండకపోతే, అంటే మౌన భాషలరయా అంటే మౌన భాషను గురించి తెలుసుకుంటే ఏంటి, నోటితో మాట్లాడకుండా ఉండడమేనా అంటే కాదు, అది మనసులో ఉండేటువంటి మార్పులే అని తెలుసుకుంటే, ఇక ఆ మార్పులను తెలియలేదనుకో, పరము జాడ తెలియలేక అసలు పరతత్వము, పరమాత్మ స్వరూపము, గురుతత్వము, గురువు బోధించేటువంటి జ్ఞానామృతము ఇదిగో ఇటువంటి శాశ్వత స్థానాన్ని పొందింపజేస్తుంది అనేటువంటి దాని యొక్క మార్గాన్ని కనుక్కోలేక మాటలాడకెప్పుడు మౌనము చే నాలి ముచ్చువలెను, ఎప్పుడు మాట్లాడకుండా చూపులు మాత్రమే చూస్తూ మనసుతో వికారాలు చెందుతూ నవ్వుతూ హాస్యాలు చేసుకుంటూ నటిస్తూ చేతులు తిప్పుతూ కళ్ళు తిప్పుతూ ఇన్ని చేసేటువంటి వారు నాలిముచ్చులాగా, అంటే అట్ట నోరొక్కటి మాట్లాడకుండా ఉంటేవాడు ముక్తత్వాన్ని చెందుతాడా అంటే చెందడు. నాలి ముచ్చు వలెను దిరుగా ముక్తుడగునే, అట ముచ్చు ముఖం వేసుకొని తిరిగితే వాడు ముక్తత్వాన్ని పొందుతాడా? పొందడు కదా. ఎలాగంటే ఊరూరు తిరిగి పరులకు గారడి మహిమలను గలదే మోక్షం బేరీతి గల్గు మాయల గారడి వానికి నిముక్తి గలదే తలపన్. కొంతమంది ఊరూరు తిరుగుతారు, ఏయో బట్టలు వేసుకొని, స్నానం ఉండదు, బాహ్యమైన అంతర్గతమైనటువంటి శుచిత్వము ఉండదు, శుభ్రమైన భోజనము దొరకదు, ఆలుబిడ్డలను వదిలేస్తారు, ఏ విధంగా ఊరూరు తిరుగుతారు. అట్ట ఊరూరా తిరిగి పొట్టబోసుకునేటువంటి గారడి అనేటువంటి విద్యలను చూపి పొట్టబోసుకునేటువంటి వానికి ఏ రీతైనా సరే మాయ అనేటువంటి తెగుతుందా? జగత్ సంబంధమైనటువంటి ఆలోచనలు, మార్పులు అనేటువంటిది తెగిపోయి విరక్తి అనేది కలుగుతుందా? అలాగే ఊరి మీద బడి తిరిగేటువంటి వానికి విరక్తి అనేది కలగదు. ఇంకా పెక్కు రకాలైనటువంటి విషయాలను గాంచి పెక్కు రకాలైన ఊహలతో ఊగిసలాడుతూ ఉంటాడే కానీ వానికి ముక్తి అనేటువంటిది ఎప్పటికీ కూడా తగలదు. అందుకే ఊరూరు తిరగవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే అది మోక్షము అనేటువంటిది ఊరూరు తిరిగితే మోక్షం కలగదు. అంటే వాడు ఉండవలసినటువంటి పరమాత్మ స్థితి నందు పారమార్థిక చింత చేస్తూ వాడు ఊరనున్నా లేదా ఊరు వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా పరమాత్మ తత్వాన్ని అంటి ఉన్నటువంటి వానికి ముక్తి కలుగుతుంది. ఈ యొక్క క్లేశపాశాలు నశించిపోతాయి. అంతేకాని మరి ఊరూరు తిరిగేటువంటి వానికి ఏ విధంగా కలుగుతుంది? మరి కొంతమంది ఏం చేస్తారు, నేలబడుకుంటే మరి రాత్రిపూట భోజనం చేయకుండా ఉంటే ఈ విధంగా కలుగుతాయి. అంటే ముక్తితత్వం తినేటువంటి తిండి మీద, శరీరాన్ని పడవేసేటువంటి పడక మీద, దీని మీద మోక్షస్థితి, కోరికలు, మానసిక వాంఛలు అనేటువంటివి దీని మీద ఆధారపడి ఉండవు. కానీ కొంతమంది మరి కుటిలాత్ములు అంటే తెలియనటువంటి అజ్ఞానముతో నిండిపోయినటువంటి వారు ఏం చేస్తారు అంటే నేలంబవలించుటయను రేలును భుజించుటన్న రీతులు లేకన్ పాలు ఫలాదులు గొనుటయు గీలెరుగని మాయజనుల క్రియలు దలంపన్. కొంతమంది ఏం చేస్తారు అంటే నేలంబవలించుటయును, కొంతమంది నేల మీద పడుకుంటే ఏదో భక్తి పెరిగినట్లు, ముక్తితత్వం గాంచినట్లు, ఇదంతా వ్యర్థమైనటువంటి ఆలోచన. ఎట్టకేలకు వాని ఆలోచన ఏం చేస్తుంది, ఈ యొక్క అస్థిరమైన పదార్థమునందే చుట్టుకుని ఉంటుంది. అది కల్పించుకుంటుంది, అది వదిలేస్తుంది, మరొకటి కల్పిస్తుంది, కల్పించుకున్నది తన మట్టుకే కాకుండా పరులకి కూడా ప్రకటిస్తుంది. ఈ విధంగా చేస్తూ అంటే రాత్రిపూట ఏమీ తినకూడదు. కానీ ఎవరు అంటే ఆరోగ్యవంతులు, ఏ పరమపద తత్వం నందు వాళ్ళు అభ్యాసము చేయాలి, అనుష్ఠానాదులు ఉండాలి అనుకున్నటువంటి వారు బాగా ఇంత మొత్తుగా తింటే వానికి మొత్తుగా నిద్ర వస్తుంది.
ఎల్లప్పుడూ కూడా పరతత్వమునందు వాడు జాగృతమై ఉండాలి అంటే శరీరం నిలుపుకునే నిమిత్తం కొంచెం తినాలి. అది పాలు కావచ్చు, ఫలాలు కావచ్చు. అంతేగాని బలహీనులు సైతం మూర్ఖతతో కూడుకుని రాత్రిపూట భోజనం చేయకూడదు, నేలనే పడుకోవాలి అని ఒక లీటర్లు పాలు, పెద్ద పెద్ద పళ్ళాల నిండా పండ్లు తినడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తవ తత్వాన్ని తెలుసుకునేటువంటి కీలు తెలియనటువంటి ఈ యొక్క మాయజనుడి యొక్క క్రియలే తప్ప మరొక విషయం కానే కాదు అని చెబుతూ, అంతేకాదు అటువంటి చ్యుతి లేనటువంటి వాడు శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు, శాశ్వతుడు అయినటువంటి కేవలము జ్ఞానానంద స్వరూపుడు అయిన ఆ సర్వాంతర్యామి, సర్వమునందు కూడా నిండి ఉండి సర్వాన్ని కూడా చేతనవంతం చేసేటువంటి విష్ణు స్వరూపుడు పరమగురుడే. అజ్ఞానాంధకారానికి భాస్కరుడైనటువంటి వాడు కూడా పరమగురుడే. శిష్యుల్ని ఆ యొక్క జ్ఞాన మార్గమునందు ప్రవేశపెట్టి జ్ఞాన మార్గమునందు మోక్షతత్వమునందు నిలబెట్టగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు కూడా ఆ పరమగురుడే. ఆయన యొక్క కరుణామృతమైనటువంటి ఆ యొక్క కరుణామృత సముద్రం ఏదైతే ఉన్నదో కరుణామృత సింధు అయినటువంటి వాడు కాబట్టి శ్రీ గురుదేవుని కోసం నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అంటే ఎల్లవేళలా కూడా సదా సర్వకాలములయందు ఈ సంసారము అంటే దేహాల యొక్క రాకపోకలు దేనితోట కొనసాగుతాయి. ఇవన్నీ కూడా అంటే ఆ జ్ఞానముతో నిండిపోయి అస్థిరమైనటువంటి వస్తువును అస్థిరము అని భావించం, సత్యమని భావించినప్పుడు మాత్రమే ఈ యొక్క దేహాల యొక్క రాకపోకలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. అటువంటి ఈ దేహాల యొక్క రాకపోకలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏమిటి అంటే శ్రీ గురుపాదాలను ఆశ్రయించడమే. ఆ యొక్క గురుపాదాలను ఆశ్రయించి శ్రీ గురువు యొక్క వాగమృతం ద్వారా జ్ఞానైక బోధ ద్వారా ఆ పరమగురిని పరమ కరుణాభావము చేత బోధింపబడేటువంటి జ్ఞాన మార్గం ద్వారా ఈ సంసార భయం ఉండదు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే భక్తుల యొక్క కోరికలను తీర్చడం కోసం వారి కోరిక ఎటువంటిది అంటే పరతత్వాన్ని అంటి ఉండటం, పరమపదాన్ని పొందడం. ఆ పరమపదాన్ని పొందేటువంటి జ్ఞాన మార్గం తెలియక కొట్టుమిట్టాడేటువంటి పరమభక్తులు ఎవరు వచ్చి మా యొక్క ఈ సంసార ఆర్తిని బాపుతారు అనే బాధపడి వగచి ఎదురు చూసి సత్క్రియలను ఆచరిస్తూ ఎల్లవేళలా కూడా దైవాన్ని గురించి ప్రార్థిస్తూ సద్గురుమూర్తుల కోసం నిరీక్షిస్తూ ఉన్నటువంటి వారి యొక్క కోరికలను తీర్చడం కోసం జ్ఞానాన్ని ఫలింపజేసేటువంటి కార్యాలయందు అంటే వారికి కలిగినటువంటి జ్ఞానం అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి చెందినప్పుడు వాడు ఏ అజ్ఞానమాత్రుడై శరీరాన్ని ధరించాడో ఆ అజ్ఞానమాత్ర శరీరాన్ని అది అస్థిరము అని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని మరి ప్రోధి చేసి వానికి జ్ఞానాన్ని అభివృద్ధి కారకుడు అవ్వాలి. అటువంటి అభివృద్ధి కారకుడు చేసినటువంటి వాడు అంటే ఎంత శూరత్వంతో ఎంత ధీరత్వంతో తన యందు తనే పరమాత్మతత్వాన్ని గాంచగలిగినటువంటి తన యొక్క సర్వసాక్షిత్వ స్వరూపంలో చైతన్య స్వరూపము దాని యొక్క సన్నిధానం మాత్రము చేతనే జడమాత్రమైనటువంటి జడప్రాయమైనటువంటి ఈ శరీరం కదులుతుంది అనేటువంటి జ్ఞానం అభివృద్ధి జరిగేటంత వరకు కూడా వాడు అట్లా ఆ జ్ఞానాన్ని నశింపజేయాలి. నశింపజేసుకొని అది అలా నశింపజేయడం అనేటువంటిది ఆ యొక్క జ్ఞానం యొక్క కార్యం. ఆ ప్రకారంగానే మోక్ష మార్గమున కలిగినటువంటి ఎవరైతే ముముక్షువులు ఉంటారో మేము మోక్షము చెందాలి, మోహాలను అధికరించాలి, ఈ యొక్క కోరికలను అతిక్రమించాలి, అతీతమైనటువంటి ప్రాపంచిక అతీతమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఏ ప్రతిబంధకం లేకుండా కూడా ఆ పరమాత్మ స్వరూపమునందు పరివ్యాప్తమవ్వాలి అని ఎవరైతే ఉన్నారో ఆ ముముక్షువుల యొక్క మహాప్రతిబంధకాలు ఏంటి అంటే అస్థిరమైన దేహతతి సత్యమని భావించేటువంటి అజ్ఞానమయమైన విషయాలను అన్నింటినీ కూడా అవే కదా వాటికి వాళ్లకు ప్రతిబంధకం, అవే కదా బంధించేది. జ్ఞాన మార్గంలో పయనించకుండా పరమాత్మ తత్వాన్ని చేరకుండా బంధించేటువంటిది అస్థిరమైనటువంటి అజ్ఞాన విషయాలు. ఆ విషయాలే ప్రతిబంధకాలు కాబట్టి వాటిని నశింపజేయడంలో అదంతా నశింపజేసేటువంటి కార్యం ఎవరి పట్ల ఉన్నది? శ్రీ గురుమూర్తి పట్లే ఉన్నది. ఎందుకు? ఆయన మాత్రమే అటువంటి అస్థిరమైన అజ్ఞాన స్వరూపాన్ని
పరిహరించడానికి ముఖ్యమైనటువంటి సేతువుగా ఉన్నారు. కాబట్టి అది శ్రీ గురుమూర్తి యొక్క కార్యమే అయి ఉన్నది కదా. అందుకే చిదానంద రూపులైనటువంటి వారు ఆ యొక్క మహాకాశ పరమాత్మ స్వరూపులైనటువంటి ఆ సచ్చిదానంద స్వరూపులు, సత్తు చిత్తు ఆనంద స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ చిదానంద రూపులైన వారు లక్ష్యము నుండి లక్ష్యమేంటి? పరమాత్మయే లక్ష్యము, పరమాత్మ స్వరూపమే లక్ష్యము, సర్వవ్యాపక స్థితే లక్ష్యము, పరిపూర్ణమే లక్ష్యము, ఏకరసమాత్రమైనటువంటి రెండవది లేనిటువంటి ఏ స్థిరమైన సమమైన తత్వం ఉన్నదో శాశ్వత తత్వం అదే లక్ష్యం. దాని నుండి భ్రంశత్వం లేకుండా జారకుండా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో జారని వారు ఇతరులను కూడా జారనివ్వకుండా ఉండగలిగినటువంటి ఉపదేశాలను చెప్పగలిగినటువంటి ఉపదేశాలను ఇవ్వగలిగినటువంటి శ్రీ సద్గురువులు అయిన తమ కొరకు నమస్కారము అని ఈశ్వరుడు ప్రార్థిస్తూ ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. గురునామ సమం దైవం నపితా నచ బాంధవాః గురునామ సమస్వామి నేదృశం పరమం పదం. అంటే ఏది మనల్ని రక్షిస్తుంది అంటే గురువు యొక్క అనుగ్రహమే మనల్ని రక్షిస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? ఎల్లవేళలా కూడా శ్రీ గురుమూర్తి యొక్క నామస్మరణమే చేయాలి. ఎందుకు? ఆ నామస్మరణమే దైవం. ఆ దైవం యొక్క రక్షణలో మనం ఉండాలి అంటే శ్రీ గురునామస్మరణమే చేయాలి. అలా శ్రీ గురునామస్మరణమే దైవం. ఆయన మాత్రమే రక్షిస్తాడు. ఆ రక్షించేటువంటి తండ్రి ఎవరు అంటే శ్రీ గురుమూర్తి. అంటే మనకు మంచిని కలగజేసేటువంటిది, మనకి హితం చెప్పేటువంటిది, మనం మంచి మార్గంలో ఉండి మంచి తత్వాన్ని అనుసరించి మనకు మంచి అయినటువంటి మన స్వంత సదనానికి చేరేటువంటి తత్వం కూడా శ్రీ గురుమూర్తి ద్వారానే పొందుతాం. అందుకు కాబట్టి అసలు మనల్ని ఈ యొక్క బంధనాల నుండి రక్షించేటువంటి బాంధవుడు ఎవరు అంటే శ్రీ సద్గురుమూర్తియే అవుతూ ఉన్నారు. అంటే శ్రీ గురునామస్మరణతో ఏమని? గురునామ సమస్వామి నేదృశం పరమం పదం. అంటే ఆ గురుదేవుని యొక్క నామస్మరణ కంటే కూడా మించినటువంటిది, దానితో సమానమైనటువంటిది మరొకటి ఉన్నదా అంటే లేదు. గురునామస్మరణతో సమానమైనటువంటి ప్రభు ఎవడన్నా ఉన్నాడా? ఒక అధికారి ఉన్నాడా? ఆ అధికారి మనల్ని జగత్ సంబంధమైన ఈ భ్రమల నుండి లాగి తీసుకెళ్ళి పరమాత్మ స్థానమైన పరమపదమునందు పడవేస్తాడా? పడవేసేటువంటి సమర్థత కలిగినటువంటి వాడు శ్రీ సద్గురు పరబ్రహ్మ స్వరూపుడు తప్ప మరొకడు లేనేలేడు. అటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఎల్లవేళలా కూడా ఆయన యొక్క నామస్మరణతోనే కాలం గడిపివేయాలి. అబద్ధమైనటువంటి అవిద్యాసహితమైనటువంటి ఏ కాల గణన అయితే ఉన్నదో ఆ కాలగణనకు మించినటువంటిది గురునామస్మరణమే. ఎందుకంటే శ్రీ గురుమూర్తి యొక్క నామస్మరణం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి మోక్షము తథ్యము. తప్పనిసరిగా వారు ఆ మోక్ష స్థితిని పొందినటువంటి వారు మాత్రమే ఎల్లవేళలా కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క నామస్మరణ చేస్తారు. అది శ్రీ సద్గురుమూర్తి అంటే సత్తునందు స్థిరపడినటువంటి వాడే శ్రీ సద్గురుడు. అంతే, అటువంటి బృహత్ కార్యాన్ని ఎవరు నెరవేర్చగలరు? పరతత్వాన్ని పొందినటువంటి వారే, పరమాత్మ స్వరూపులైనటువంటి వారే శ్రీ సద్గురుడు. గురువులు అని పేరు పెట్టుకొని ఈ యొక్క లోకమునందు నోటితో మాట్లాడక మరి కనుడు మూసుకొని కొంగ జపం చేస్తూ తప్పుడు విషయాలను ఆలోచన చేసేటువంటి గురు పేరుని నామముగా స్వీకరించి పెట్టుకున్నటువంటి వారు గురుతుల్యులు కాదు కదా, గురు సమానులు ఎప్పటికీ కారు. అసలు గురువు అనేటువంటి పదానికి అర్థము కూడా తెలియనటువంటి వారు అటువంటి గౌరవవాచకానికి వారు సరిపోతారా? వారు సమానమైన వారా అంటే కానే కాదు. కాబట్టి ఇక్కడ ఎవరినైతే ఈ సంసార స్థితి నుండి రక్షిస్తుందో, ఎవరినైతే ఎటువంటి మరి హెచ్చు తగ్గుల వ్యత్యాస్తము అనేటువంటి భేదభావన నుండి, భ్రమల నుండి, వీటి నుండి కూడా ఆవలి తీరమైన పరమపద స్థానాన్ని చేర్చేటువంటి స్థానం ఏ బృహత్తరమైనటువంటి నిర్వహించగలిగినటువంటి సమర్థతతో కూడిన కార్యాన్ని ఎవడైతే చేయగలడో వాడే శ్రీ సద్గురుడు. సత్తునందు సదా స్థిరపడినటువంటి వాడు, బృహత్
మహత్తరమైనటువంటి కార్యాన్ని లీలామానుష విగ్రహ స్వరూపంలో శరీరాన్ని ధరించి అవసరార్థం మాత్రమే పరమ భక్తులను ఉద్ధరించడానికి మాత్రమే శరీరాన్ని ధరించినటువంటి వాడు మాత్రమే సద్గురుడు. అంతేకాని ఒక చోట తీసుకొని మరొక చోట నిలబడి నేను గురువును అనుకుంటే అసలు గురువు అంటే ఏంటి, దానికి అర్థం తెలియాలి. ఆ అర్థమే తెలియకపోతే తనకు తనే బరువు. ఆ బరువును మోసుకుంటూ ఎవరి కోసం, చుట్టూ ఉన్నటువంటి సంఘం కోసం, సమాజంలో ఉన్నటువంటి వారు తనని ఒక గణనీయమైనటువంటి స్థానంలో చూడాలి అని భ్రాంతి ప్రతిభ కోసం వెంపర్లాడేటువంటి వాడు గురుడవుతాడా? కాదు. ప్రతిభలన్నీ నశించిపోయి ప్రభావాలన్నీ కోల్పోయి సర్వేక సమస్తమైన దృశ్య జగత్తంతా నశించిపోయి అన్నింటికీ కూడా సారవత్తరమైన సరసమైన వానిదైనటువంటి మరి స్వంతమైనటువంటి సాధనాన్ని చేరి శాశ్వతమైన విరామ స్థానంలో ఉండగలిగిన వాడే పరమాత్మ స్వరూపుడు. అలా ఉంచగలిగిన వాడే పరమ గురు స్వరూపుడు. అందుకే అటువంటి శ్రీ గురు స్వరూపుని యొక్క నామస్మరణము మాత్రమే కోరికలను నశింపజేస్తుంది. మోహం క్షయతీతి మోక్ష. ఎప్పుడైతే మోహం నశించిందో వాడు మోక్షతత్వాన్ని పొందినట్లే. మోహం దేని మీద ఉంటుంది? లోకం మీద, దేహం మీద ఉంటుంది. ఈ లోకదేహాలు అనేటువంటివి చిత్తచాంచల్యమే. ఈ యొక్క చపల కారణము చేతే ఇవి ఏర్పడినవి. చపలము నశించిందా అక్కడ చిత్తం ఉండదు. ఏ అంతఃకరణం అనేటువంటిది శమించబడిందో అదే మోక్షతత్వం. దాని ద్వారా ఎటువంటి వాంఛలకు, కోరికలకు తావు ఉండదు. అటువంటి తావు లేనటువంటిది సదా స్మరణీయమైనటువంటి శ్రీ గురుమూర్తి యొక్క పాద సమాశ్రయణమే, ఆయన యొక్క నామస్మరణమే మోక్షస్థానము అని చెబుతూ, అంటే శ్రీ గురువు యొక్క నామస్మరణమే అన్నింటికీ కూడా మూలము. ఆయన యొక్క నామస్మరణ చేసినప్పుడు ఆయనంటే పరమాత్మ స్వరూపుడు, సర్వవ్యాపకుడు, మరి హెచ్చు తగ్గులు వ్యత్యాస్తము లేనటువంటి సమస్వరూపుడు, సర్వే సర్వత్రా స్థితి కలిగినటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి సర్వానికి హితస్వరూపమైన సర్వాంతర్యామి అయినటువంటి ఏ పరమపద స్థానమైతే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపుడే శ్రీ గురుస్వరూపుడు. అటువంటి గురుస్వరూపము యొక్క నామస్మరణ ద్వారా మోక్షం సిద్ధిస్తుంది. శ్రీ గురునామస్మరణమే అన్నింటికీ కూడా మూలము. దేన్నైనా భ్రాంతులను తొలగించటం, జగత్ సంబంధమైన విషయాలను నశింపజేయటం, జ్ఞానవర్ధకం అవ్వడం, జ్ఞానానుసంధానము ద్వారా పరబ్రహ్మానుసంధానం చేసి పరబ్రహ్మమునందు పరిడి వెళ్ళగలిగినటువంటి స్థితిని, పరమపదమునందు సదా నిరత శయానందమైనటువంటి స్వరూపమునందు సదా ఎల్లవేళలా కూడా వాడు పరమశీతలీకరణముతో శాశ్వతమైన స్థిర పదాన్ని చేసుకునేటువంటి వాడు, చేయించేటువంటి వాడు శ్రీ గురు స్వరూపుడే అని తెలియజేస్తూ ఆయన మాత్రమే మూలము అనే భావాన్ని స్ఫుటీకరింపజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.